గతంలో ఈ తప్పు నేను చేయకుండా ఉండుంటే బాగుండేది, గతంలో నేను వాళ్ళని ఈ మాట అనుకుని ఉంటే బాగుండేది. ఆ పాత ఇన్సిడెంట్ని ఆలోచించినప్పుడు భయం ట్రిగర్ అవ్వచ్చు, కొంతమందిలో బాధని ట్రిగర్ చేస్తుంది, కొంతమందిలో యాంగ్జైటీ టెన్షన్ని ట్రిగర్ చేస్తుంది. తనకి ఎంతో నష్టం జరిగితే ఆ నష్టాన్ని లాభంగా మార్చుకుంది. తన స్టోరీ మనకు తెలిస్తే గతం మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యదు, గతం మనల్ని ఎన్నటికీ బాధ పెట్టదు. తనకున్న 2 కాళ్ళల్లో 1 కాలు తీసేశారు. నా దగ్గర ఇది లేదే, ఇది కోల్పోయానే, ఇందువల్ల కోల్పోయానే, ఇది లేదు అని బాధపడినంత కాలం భవిష్యత్తు కావాలి అంటే గతాన్ని వదిలేయాల్సిందే. హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? చాలామందిని అన్షేకబుల్గా ఉండనీయకుండా మన మైండ్ని షేక్ చేసే ఒక ఆలోచన ఉందండి. ఇది చాలామందిలో ఈ ఆలోచన ట్రిగర్ అవుతుంది. ఆ ఆలోచన ట్రిగర్ అయిందా మనం ప్రెజెంట్లో ఉండలేం, నిర్ణయాలు తీసుకోలేం, ఆలోచించలేం, సొల్యూషన్ ముందే కనపడుతున్నా కానీ అసలు అది మనకు కనపడదండి. అటువంటి ఒక ఆలోచన గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఆ ఆలోచనే గతాన్ని గురించి ఆలోచించటం, పాస్ట్ గురించి ఆలోచించటం. అది కూడా స్పెసిఫిక్గా నా గతంలో, నా పాస్ట్లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది అన్న ఒక్క ఆలోచన. ఇది అన్నదానికి అర్థం ఏంటంటే, గతంలో ఈ తప్పు నేను చేయకుండా ఉండుంటే బాగుండేది, గతంలో నేను వాళ్ళని ఈ మాట అనుకుని ఉంటే బాగుండేది, గతంలో నా పేరెంట్స్ ఇది చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే నా పార్ట్నర్తో ఇలా గొడవ అవ్వకుండా ఉంటే బాగుండేది, బిజినెస్లో నేను ఈ డిసిజన్ తీసుకొని ఉండకుండా ఉంటే బాగుండేది, నేను ఫెయిల్ అవ్వకుండా ఉంటే బాగుండేది, అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, అంత డబ్బులు పెట్టకుండా ఉంటే బాగుండేది. ఇలా కాంటెక్స్ట్ ఏదైనా కానీ మనకి గతంలో దెబ్బ తగిలినవి ఏదైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించేటప్పుడు మనసు షేక్ అవుతుందండి. నా గతం మారితే బాగుండు, పాస్ట్ మారితే బాగుండు, ఎంత బాగుంటుందో ఒక్కసారి వెనక్కెళ్ళి ఈ ఒక్క చిన్న దాన్ని, ఒక్క చిన్న సిచ్యువేషన్ని ఎరేస్ చేయగలిగితే ఎంత బాగుంటుందో, లైఫ్ ఇప్పుడు ప్రజెంట్లో ఎంత బాగుంటుందో అని చాలామంది ఆలోచిస్తుంటారు. దానికి కారణం ఏంటంటే అండి, నెంబర్ 1, ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే పర్లేదు, కానీ గతంలో జరిగినది బాగా హెవీగా ఇమోషన్స్తో నిండిపోయిన ఇన్సిడెంట్ అయితే ఒక్కొక్కసారి అది మనలో భయాన్ని ట్రిగర్ చేస్తుంది. ఆ పాత ఇన్సిడెంట్ని ఆలోచించినప్పుడు భయం ట్రిగర్ అవ్వచ్చు, కొంతమందిలో బాధని ట్రిగర్ చేస్తుంది, కొంతమందిలో యాంగ్జైటీ టెన్షన్ని ట్రిగర్ చేస్తుంది. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఈ ఒక్క ఆలోచన విధానం బ్రేక్ అవ్వాలి. ఏంటది? గతం మారితే బాగుండు. ఈ ఆలోచన ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేదే ఈ వీడియోలో నేర్చుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండి. మనం గతం గురించి ఆలోచించినప్పుడల్లా ఇమోషనల్గా డిస్టర్బ్ అవుతాం. అందుకే ఇమోషనల్ మాస్టరీ, మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, మాస్టర్ చేయాలి అని నేర్పించే ప్రోగ్రామ్ అక్టోబర్ 20వ తారీఖు ఫుల్ డే ప్రోగ్రామ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 మోడ్స్లో జరుగుతుంది. ఇమోషనల్ మాస్టరీ. తర్వాత సక్సెస్ సైకాలజీ అని నవంబర్ 9th and 10th 2 days ప్రోగ్రామ్ హైదరాబాద్లో జరుగుతుంది. డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలి అంటే ఏ సైకాలజీ మనకు ఉండాలి అని నేర్పించే ప్రోగ్రామే సక్సెస్ సైకాలజీ. సో వీటి గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఎలా పాస్ట్ గురించి ఆలోచించకుండా ఉండాలంటే ఎలా? దీనికి నేను ఒక్క లైన్లో సమాధానం చెప్తానండి. ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అప్రిషియేషన్. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని అప్రిషియేషన్తో ట్రేడ్ చెయ్యండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అని నేను మాట్లాడట్లేదండి, ట్రేడ్ చేయమంటున్నా. అదేంటో అర్థం కావాలి అంటే అలా చేసిన ఒక వ్యక్తి గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆ వ్యక్తి స్టోరీ మనకు తెలిస్తే, తన స్టోరీ మనకు తెలిస్తే గతం మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యదు, గతం మనల్ని ఎన్నటికీ బాధ పెట్టదు. మన గతం, ఎక్స్పెషల్లీ మన నెగటివ్ గతం మనల్ని ప్రెజెంట్లో ఫోకస్ చేయకుండా ఆపలేదు.
తన గురించి మనకు తెలిస్తే ఎవరు అనేది ఇంకొంచెం సేపట్లో చెప్తాను, పేరేంటి వగేరా. ఆ అమ్మాయి ఒక గోల్ పెట్టుకుంది. గోల్ ఏంటయ్యా అంటే డాన్సర్ అవ్వాలి అని కలగన్నది. డాన్సర్ అవ్వాలంటే ఏం కావాలండి? డాన్సర్ అవ్వాలంటే డాన్స్ నేర్చుకోవాలి, మంచిగా నేర్పించే ఒక కోచ్ కావాలి, డాన్సింగ్ కోచ్ కావాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, కొద్ది గొప్ప డబ్బులు ఉండాలి, ఆపర్చునిటీస్ రావాలి, కాంటాక్ట్స్ ఉండాలి కదా. అయితే వీటన్నిటికంటే ముందు డాన్సర్ అవ్వాలి అంటే 2 కాళ్ళు ఉండాలి. కానీ ఈ స్టోరీలో నేను చెప్పబోయే అమ్మాయికి 1 కాలే. పుట్టుకతో 1 కాలు కాదండి, పుట్టుకతో 2 కాళ్ళు ఉన్నాయి. బ్రహ్మాండంగా తన జీవితం చాలా బాగుండేది. తను డాన్సర్ అవ్వాలనుకున్నది, డాన్స్ నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది, షోస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక షో ఇచ్చి ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కాలుకేదో చిన్న దెబ్బ తగిలింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ అన్నారు సర్జరీ చేయాలి, మైనర్ ఫ్రాక్చర్స్ అయినా సర్జరీ చేయాల్సి వస్తుంది. తనదో ఓకే సర్జరీ చేయండి. సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆ మత్తు వదిలిన తర్వాత తను కళ్ళు తెరిచి చూసుకుంటే ఘోరాతి ఘోరం జరిగిపోయింది. ఏమైందయ్యా అంటే తనకున్న 2 కాళ్ళల్లో 1 కాలు తీసేశారు. ఒక్క క్షణం ఆలోచించండి, ఇమాజిన్ చేసుకోండి. తన ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే, ఆపరేషన్ స్టార్ట్ అవ్వకముందు 2 కాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ మత్తులో నుంచి బయటకు వచ్చి చూస్తే 1 కాలే. ఎంత షాక్కి గురై ఉండాలంటే, డైజెస్ట్ చేసుకోవటం ఈజీయా? ఎంత ట్రామాకు గురై ఉండాలి తను. ఇది ఫస్ట్ ప్రాబ్లం, కాళ్ళు పోయింది. నెంబర్ 2, తన గోల్ అంటే తన జీవితాంతం కష్టపడి శ్రమించి డాన్సర్ అవ్వాలన్న కలలు సాకారం అవుతున్న వేళ ఇప్పుడు 1 కాలు పోతే ఎట్లా డాన్స్ చేయాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఒక నిమిషం ఆలోచించండి. కానీ తను ఈ ట్రామా అన్నిటినీ పక్కన పెట్టేసి, ఈ బాధని పక్కన పెట్టేసి, ఈ పెయిన్ని భరించటం కాదండి, తీసి డస్ట్బిన్లో ఇసిరి కొట్టి 1 కాలుతోనే డాన్స్ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది. కొన్ని నెలలు, సంవత్సరాలు 1 కాలు మీద డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇండియా గాట్ టాలెంట్లో మొట్టమొదటిసారిగా తను ఒకసారి డాన్స్ చేసింది. ఇండియా గాట్ టాలెంట్ షోలోకి తను వచ్చినప్పుడు జడ్జెస్ అడిగారు ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు? తనంది నేను డాన్స్ చెయ్యాలనుకుంటున్నా. అక్కడ కూర్చున్న జడ్జెస్ చాలా డౌట్ఫుల్గా తనని అన్నారు, డాన్స్ చేస్తావా నువ్వా? ఈ కండిషన్లో డాన్స్ చేస్తావా? అంటే 1 కాలే ఉంది కదా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, తను డాన్స్ చేయటం మొదలు పెడితే ఆ 2.5-3 నిమిషాలు తన డాన్స్ చూసి జడ్జెసే కాదు, ఇండియా మొత్తం నించోని తనను పొగిడింది, చప్పట్లు కొట్టింది. అక్కడ తన ప్రస్థానం మొదలైంది. ప్రతి షోలో విజయమే. ఇప్పుడు ఏ రేంజ్లోకి ఎదిగిందంటే తను ఇండియాలోనే, బాలీవుడ్లోనే టాప్ హీరోస్తో, టాప్ సెలబ్రిటీస్తో తను షోస్ చేసింది. తనెవరో కాదు, మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది. తన పేరే శుభ్రీత్ కౌర్ గుమన్. అయితే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్ చేసిన ఒక తప్పు వల్ల తన కాలు తీసేయాల్సి వచ్చిందండి. సో తను అడిగారు, డాక్టర్ మీద నీకు కోపం లేదా? ఎందుకంటే డాక్టర్ చేసిన తప్పు వల్ల కాలు తీసేయాల్సి వచ్చింది కదా, డాక్టర్ మీద నీకు కోపం లేదా? నీ గతంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ నీకు గుర్తొస్తే ఇప్పుడు బాధ కలగదా? డాక్టర్ మీద కోపం రాదా? యాక్సిడెంట్ చేసిన వాడిని నువ్వు బ్లేమ్ చేయవా? డాక్టర్లని బ్లేమ్ చేయట్లేదా? నీ లైఫ్ నువ్వు బ్లేమ్ చేయట్లేదా? దేవుణ్ణి బ్లేమ్ చేయట్లేదా? తనన్నదే బ్లేమ్ చేయటం కాదు, నేను డాక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే 2 కాళ్ళు ఉండి డాన్స్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. 1 కాలు మీద నర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్స్ టు డాక్టర్, తను చేసిన తప్పు వల్ల నాకు కాలు పోయింది, కానీ నేను 1 కాలు మీద నర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేశాను. లుక్ ఎట్ హర్ యాటిట్యూడ్ అండి. తనకి ఎంతో నష్టం జరిగితే ఆ నష్టాన్ని లాభంగా మార్చుకుంది. మన పాస్ట్లో మనం చేసిన తప్పుల్ని కానీ, మనకి జరిగిన అన్యాయం కానీ, మనకు జరిగిన మోసం కానీ, గతంలో మనల్ని బాధించిన ఇన్సిడెంట్ కానీ, మనుషులు కానీ గుర్తొచ్చినా కానీ ఫోకస్ చెయ్యాలి అంటే, ప్రజెంట్లో ఫోకస్ చెయ్యాలి అంటే ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అప్రిసియేషన్. అంటే అర్థం ఏంటంటే
మనకేమైనా కావాలంటే మనం డబ్బులు ఇస్తాం, ఒక ఫోన్ కొనుక్కోవాలి, మనం డబ్బులు ఇచ్చి ఫోన్ కొనుక్కుంటాం. అలానే మనం ప్రెజెంట్లో ఫోకస్ చేయాలి అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని ఇచ్చేసి అప్రిషియేషన్ని కొనుక్కోవాలి. ఏ అప్రిషియేషన్ అంటే శుభ్రీత్ కౌర్ చెప్పింది ఏంటయ్యా అంటే, నా దగ్గర ఏది లేదో అదే మిస్ అయింది, నా దగ్గర ఇది లేదే, ఇది కోల్పోయానే, ఇందువల్ల కోల్పోయానే, ఇది లేదు అని బాధపడినంత కాలం మనం డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. మన దగ్గర ఏముందో, మనం ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ సాధించడానికి మన దగ్గర ఏముంది, ఉన్న వాటితో నేను ఫస్ట్ ప్రయత్నం మొదలు పెడతాను, లేని వాటి కోసం ఏడవను, కావాలంటే సంపాదించుకుంటా ఫ్యూచర్లో అన్న మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళని పాస్ట్ ఎప్పటికీ బాధపరచదు, పాస్ట్ ఎప్పటికీ బాధకు గురి చెయ్యదు, పాస్ట్ ఎప్పటికీ డిస్టర్బ్ చెయ్యదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్లో ఉండి ఫోకస్ చెయ్యాలి అంటే పాస్ట్ నుంచి బయటపడాల్సిందే. భవిష్యత్తు కావాలి అంటే గతాన్ని వదిలేయాల్సిందే. స్పెషల్లీ నెగిటివ్ గతాన్ని వదిలేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బీ ఇన్ ద ప్రజెంట్, బీ ప్లెజెంట్.